సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను మీ ఆశ్రిత, న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఫుడ్ అండ్ స్పిరిట్ ప్రాక్టీషనర్. 5వ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం దసరాలో. విశుద్ధ చక్ర గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ విశుద్ధ చక్ర అన్నది థ్రోట్ ఏరియాలో ఉంటుంది అండ్ ఈ చక్ర కిందకి మన థైరాయిడ్ గ్లాండ్, వోకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి విశుద్ధ చక్ర కిందకి కవర్ అవుతాయి. అయితే ఈ విశుద్ధ చక్రాలో ఎనర్జీస్ ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ అయితే మనకి థైరాయిడ్ గ్లాండ్తో వచ్చే ప్రాబ్లమ్స్, హైపర్ థైరాయిడ్ కానీ, హైపోథైరాయిడ్ కానీ, లేకపోతే మన స్పీచ్లో డిస్టర్బెన్సెస్ కానీ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విశుద్ధ చక్రాకి హెల్ప్ అయ్యే ఫుడ్స్ జనరల్గా అయితే మనకి ఎక్కువ ఆక్వా మెరైన్ కలర్ ఇది. సో జనరల్గా మనకి ఆక్వా మెరైన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏవి కనిపిస్తూ ఉండవు. కానీ ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఎక్కువ వాటర్, ఫ్లూయిడ్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. సో 5వ రోజు మీ డైట్లో ఎక్కువ ఫ్లూయిడ్స్ ఉండేలా చూడండి. సూప్స్ లాంటివి తాగండి, వార్మ్ సూప్స్ లాంటివి తాగండి. దాంతోపాటు ఇన్ఫ్యూజ్డ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ వాటర్ తాగొచ్చు. ఒకవేళ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దొరుకుతున్నప్పుడు అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ తాగొచ్చు. ఆ వెజిటేబుల్స్ని కానీ ఆ ఫ్రూట్స్ని కానీ వాటర్లో డిప్ చేసి ఓవర్ నైట్ స్టే చేసి ఆ వాటర్ తాగుతూ ఉంటే మీ బాడీ క్లెన్సింగ్ అవుతుంది, మీ థ్రోట్ కూడా మాయిస్ట్గా ఉంటుంది. వీటితో పాటు మనం రకరకాల జావలు చేసుకుంటాం కదా, రాగి జావ కానీ, జొన్నలతో జావ కానీ, అలాంటి జావలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అలా జావ తీసుకున్నప్పుడు అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి, కొన్ని పప్పులు లాంటివి ఏమైనా యాడ్ చేసుకోండి. మూంగ్ దాల్ కానీ, చనా దాల్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే జావలో కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. ఇలాగా వామ్గా ఉన్న, మాయిస్ట్గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన విశుద్ధ చక్ర అన్నది బ్యాలెన్స్లోకి వస్తుంది. ఈ విశుద్ధ చక్రాలో మనం చేయగలిగిన ఎక్సర్సైజెస్ ఎలాంటివంటే హెడ్ అండ్ నెక్ బేస్డ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. యాక్చువల్గా సింగింగ్ అన్నది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ వోకల్ కార్డ్స్. సో ఎవరికైనా పాడడం ఇష్టం ఉంటే వాళ్ళ అమ్మవారికి ఒక మంగళహారతి ఏమైనా పాడండి. సో ఇలాగ మీ వోకల్ కార్డ్స్ని అడ్రస్ చేయాలి, లేకపోతే మీ థ్రోట్ చక్రాన్ని అడ్రస్ చేయాలి అంటే సింగింగ్ ఒక బెస్ట్ ప్రాక్టీస్. మీరు థ్రోట్ చక్ర క్లియర్గా ఉండాలి అంటే మీరు అనుకుంటున్న విషయాన్ని క్లుప్తంగా అవతల వాళ్ళకి తెలిసేలాగా చెప్పండి. సో ఇలాగ ఈ థ్రోట్ చక్ర ఎనర్జీస్ని మనం రకరకాలుగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇందులో మేజర్గా ఇవాళ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయడము, సూప్స్, లేకపోతే వెజిటేబుల్ జ్యూసెస్, లేకపోతే ఫ్రూట్ జ్యూస్లు ఇట్లాంటివి ఏవైనా ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్రూట్ జ్యూస్ తాగేటప్పుడు చాలా కాషియస్గా ఉండండి, క్వాంటిటీ తగ్గించుకుని తాగండి. అందులో ఫ్రూట్ పల్ప్ని మళ్ళీ యాడ్ చేసుకోండి జ్యూస్లో. జ్యూస్ కంటే కూడా ఫ్రూట్ చాలా మంచిది. ఈవెన్ ఫ్రూట్స్ కూడా మన థ్రోట్ని మాయిశ్చర్ చేస్తూ ఉంటాయి. సో విశుద్ధ చక్ర అనేసరికి మనకి థైరాయిడ్ గ్లాండ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్కి ఎప్పుడు కూడా మనకి బ్యాలెన్స్డ్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి అంటే మనకి అయోడిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలా రకాల ఉప్పులు వచ్చేస్తూ ఉన్నాయి మార్కెట్లోకి, కానీ అయోడైజ్డ్ సాల్ట్ అన్నది ఖచ్చితంగా డైట్లో ఉండేలా చూసుకోవాలి. సో ఇలాగ అయోడైజ్డ్ సాల్ట్ని కూడా మీరు మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. సాల్ట్ ఎప్పుడు రొటేట్ చేస్తూ ఉండాలి. సమ్ టైమ్స్ పింక్ సాల్ట్ తీసుకోండి విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్. సమ్ టైమ్స్ అయోడైజ్డ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి అయోడిన్ డెఫిషియన్సీ లాంటిది రాకుండా ఉంటుంది. సో ఇలాగా విశుద్ధ చక్ర ఎనర్జీస్ని 5వ రోజు బ్యాలెన్స్ చేసుకోండి.